గురించి తెలిసిపోయింది. అది మంచిది కాదు. విష్ణు, విష్ణు, అక్క, విష్ణు. కన్న తల్లి ప్రేమ గెలుస్తుందో, ఆ దుర్గమ్మ తల్లి పంతం నెగ్గుతుందో. నీ భార్య బిడ్డల్ని వెతుక్కుంటూ వచ్చావా? మీకెలా తెలుసు? అంతా తెలుసు. జరిగింది, జరగబోయేది అంతా తెలుసు. నీ భార్య ఒక దైవ కార్యం పూర్తి చేయడానికి ఇక్కడికొచ్చింది. ఇది గతం. ఇప్పుడు నీ భార్య బిడ్డలకి ప్రాణాపాయం పొంచుంది. ఇది భవిష్యత్. వాళ్ళని వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, లేకపోతే వాళ్ళు నీకు శాశ్వతంగా దూరమైపోతారు. అయ్యా, నా భార్య ఒక దైవకార్యం కోసం పుట్టిన కారణ జన్మురాలు. తనకు ప్రాణాపాయం ఏమిటి? యమధర్మరాజుని శాసించే పరమశివుణ్ణే భస్మాసుర రూపంలో ప్రాణాపాయం వెంబడించింది. దానితో పోలిస్తే నీ భార్య ఎంత? ఎందుకిలా జరగబోతుందయ్యా? వివరాల వల్ల ప్రయోజనం ఉండదు. జరగబోయే అపాయాన్ని ఆపలేవు. వెంటనే నీ భార్య బిడ్డలను ఈ అరణ్యం నుంచి దూరంగా తీసుకుపో. అదే నీ సమస్యకు పరిష్కారం. వాళ్ళెక్కడున్నారో చెప్పండి అయ్యా. వాళ్ళని తీసుకువెళ్ళి ప్రాణాలు కాపాడుకుంటాను. చెప్పండి అయ్యా. ఒకసారి కళ్ళు మూసుకో. ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను? ఏమయ్యా, ఎక్కడున్నావు? నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇలా వదిలేశాడేంటి? జాతకం తెలుసుకోవడం అంత అవసరమా? అదే ప్రశ్నే. ప్రతి ఏడాది నీ పుట్టినరోజు అయిపోగానే తెలుసుకుంటాంగా. నాకు ఈ జాతకాల మీద నమ్మకం లేదని ఎంత చెప్పినా మీరు వినరు కదా. అందుకే నిన్ను శాస్త్రి గారి దగ్గర తీసుకెళ్ళటం లేదు. నువ్వు మామయ్య గారి ఇంట్లో ఉండు, మేమిద్దరం వెళ్ళేసి వస్తాం. థ్యాంక్స్, చాలా మంచి పని చేస్తున్నారు. ఓకే, ఒక్క నిమిషం అండి. హాయ్ మావయ్య. హాయ్. హాయ్ బావగారు. హాయ్. సరే, నేనే తర్వాత ఫోన్ చేస్తాను. రండి బావగారు, రండి. బాగున్నారా? బాగున్నాం బావగారు. బాగున్నాను. ఏమా, ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నాను మావయ్య. మమ్మల్ని చూడడానికి ఇన్ని రోజులకు తీరింది మీకు. ఎప్పటికప్పుడు రావాలని అనుకుంటున్నాం, కానీ పనులు ఒత్తిడి వల్ల రాలేకపోతున్నాం. ఎప్పటికైనా వచ్చారు, అదే చాలా సంతోషం. పదండి. అన్నయ్య, మేము వెళ్ళి శాస్త్రి గారిని కలిసి నందిని జాతకం తెలుసుకొని వస్తాం. అయితే మేము వస్తాం, పదండి. పర్వాలేదన్నయ్య, నందిని మీతోనేగా ఉంటుంది. మేము 2 గంటల్లో తిరిగి వచ్చేస్తాం. రాగానే వెళ్తాం అనకూడదు, 2 రోజులు ఉండి వెళ్ళాలి. సరే అన్నయ్య, ఉంటాంలే. త్వరగా రండి అమ్మా. సరే, వెళ్ళొస్తాం. సరే, వెళ్ళొస్తాం బావగారు. సరే త్వరగా రావాలి. అలాగే. నందిని, లోపలికి వెళ్దాం పద. ఇంకేంట్రా కబుర్లు?
నీ చదువు ఎప్పటికి పూర్తవుతుంది? ఇంకో 3 months లో మావయ్య. ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? చేం చేస్తుంది, పెళ్లి చేసుకుంటుంది. అప్పుడే పెళ్ళా? అప్పుడే ఏంటి, నువ్వింకా పసిపిల్లనుకుంటున్నావా? నీది కరెక్ట్ ఏజ్. ఆలస్యం చేయకుండా పెళ్లి చేసేసుకో. పో అత్తయ్య, ఇంకో 2 ఏళ్ల దాకా పెళ్లి మాట లేదు. తన మాటలకేం గాని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావురా? ఆలోచిస్తున్నాను మావయ్య, ఇంకా నిర్ణయించుకోలేదు. తొందరపడకుండా మంచి నిర్ణయం తీసుకో. పెళ్లికి మించిన మంచి నిర్ణయం ఉండదు. ఇలాగే మాట్లాడుతూ ఉంటావా? కనీసం అమ్మాయి కాఫీ అయినా ఇస్తావా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నందిని, ఒక్క నిమిషం మాట్లాడొస్తాను. మ్, హలో, నేనే. చెప్పండి సార్. తీసుకోమ్మా. ఏమండి, మనం వస్తున్నట్టు జ్యోతిష్యుడికి చెప్పారా? చెప్పాను తులసి, మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆయన. శాస్త్రి గారే ఫోన్ చేసినట్టున్నారు. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. ఇంకో అరగంటలో మీ ఇంటికి వచ్చేస్తాం. శారద గారు, మీరు రావాల్సిన పని లేదు. ఆ, ఇలా చెప్తున్నందుకు నన్ను క్షమించండి. ఆ, అమ్మాయి జాతకంలో ప్రస్తుతం ఒక పెద్ద గండం సూచిస్తుంది. మీ ఇంట్లో ఏదో ఒక దోషం జరుగుతోంది. మీ ఇంట్లో వాళ్ళ ప్రభావం నందినిపై స్పష్టంగా కనిపిస్తోంది. ఏ క్షణాన ఏ ప్రమాదమైనా జరగచ్చు. ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటాను మరి. శాస్త్రి గారు, శాస్త్రి ఏం చెప్పారండి ఆయన? డ్రైవర్ కారం. ఏంటండి? ఏమైందండి? నందినికి ఏదో పెద్ద ప్రమాదం ఉందని చెప్తున్నారు. ప్రమాదమా? మన ఇంట్లోనే ఏదో దోషం ఉందంటున్నారు. మన ఇంట్లో వారి ప్రభావం వల్లనే ఆ ప్రమాదం జరగబోతుందంటున్నారు. అంటే మన వల్లనే ప్రమాదం జరగబోతుందా? ఓ, కంగారు పడకు తులసి, ఇప్పుడే శాస్త్రి గారికి ఫోన్ చేసి వివరంగా కనుక్కుంటాను. తొందరగా కనుక్కోండి. శాస్త్రి గారి ఫోన్ తీయటం లేదు తులసి. అదేంటండి? శాస్త్రి గారికి నందిని జాతం గురించి మాట్లాడటం ఇష్టం లేనట్టుంది. బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆ దుర్గమ్మ తల్లి ఎలాగైనా తన పంతం నెగ్గించుకోవాలనుకుంటుందేమో. ఏమండి, మనం ఎలాగైనా నందినిని కాపాడాలండి. భయపడకు, ముందు నందిని దగ్గరికి వెళదాం. పద డ్రైవర్, ఇంటికి వెళ్దాం పద.
నందిని, నువ్వు చూస్తున్నది నిజమే. సమయం ఆసన్నమైంది. నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నువ్వు దైవ కార్యం కోసం పుట్టావు. ఆ కార్యాన్ని నెరవేర్చాలి. ఇది కాదు నీ జీవితం. వదిలే. ఈ బంధాలని, బంధుత్వాలని వదిలే. నువ్వు చేయాల్సిన దాని గురించి ఆలోచించు. నీ కార్యం వైపు పయనించు. ఎందుకు వదిలేయాలి? నువ్వు కోరుకున్నది నేనెందుకు చేయాలి? నందిని, నేనే నువ్వు. నేను కోరుకున్నది నువ్వు చేసి తీరాల్సిందే. నేను చెయ్యను. నా జీవితం నా ఇష్టం. అది నీ జీవితం కాదు, నా జీవితం. నువ్వు నా కోసం జీవించాలి. నేను కోరుకున్నది నువ్వు చేసి తీరాలి. నా ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు చెప్పినట్టు నేను చేస్తే ఇక నేనెందుకు? నేను ఆ కార్యం చేయను. చెయ్యవు, చెయ్యను. చెయ్యవు, చెయ్యను. ఏమైందమ్మా? ఇక్కడ ఒక పక్షి. పక్షి ఏంటమ్మా? ఏమీ లేదే. టీవీలో ఏదైనా చూసి భయపడ్డావా నందిని? లక్ష్మి, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. రామ్మా. నందిని, నా మాట కాదనలేవు. నువ్వు నా ఆశయం నెరవేర్చాలి. నా పునర్జన్మకు సార్థకతను చేకూర్చాలి. నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి. నువ్వు నన్ను ఎందుకు విసిగిస్తున్నావు? నన్ను వదిలే. నందిని, ఏమైందమ్మా? ఏమైందో చెప్పవే. ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? నందిని, ఏమైంది? కింద టీవీ దానంతట అదే ఆన్ అయింది. ఎలా అవుతుందిరా? కరెంటే లేదు. అరగంట క్రితమే పోయింది. ఇప్పటిదాకా రాలేదు. మరి టీవీ ఎలా ఆన్ అవుతుంది? ఏమైంది నీకు? ఎందుకంత భయపడుతున్నావు? ఏమైంది? అది ఏం లేదు అత్తయ్య. అంత భయపడుతూ ఏమీ లేదంటావేంటే? ఏం లేదు. లక్ష్మి, తన్ని కాస్త రిలాక్స్ అవ్వ నువ్వు. పదమ్మా. ఇప్పుడు చెప్పరా, ఏమిటి నీ సమస్య? ఎందుకు అలా భయపడుతున్నావు? వదిలేండి మావయ్య. నేను చెప్పినా మీరు నమ్మరు. ఎందుకు నమ్మవమ్మా? నీ పరిస్థితి చూస్తుంటే మాకు చాలా భయంగా ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పు. మావయ్య, ఇందాక టీవీ ఆన్ అయింది నిజం. కానీ అప్పుడు కరెంట్ లేదు. ఇది మీరు నమ్మరు. నేను నమ్మించలేను. నందిని, అమ్మా. నందిని, ఏమైందిరా? అలా ఉన్నావేంటి? అమ్మా, నేను అప్పుడు ఒకసారి నా ఆత్మ కనిపించిందని చెప్పానా? అది నాకు మళ్ళీ ఇప్పుడు టీవీలో కనిపించింది. టీవీలో కనిపించడం ఏంటి? అవునమ్మా, నేను చెప్పేది నిజం. అది నన్ను మళ్ళీ దైవ కార్యం చేయమని చెప్పింది. నేను చేయనని చెప్పేసరికి ఒక పక్షి నన్ను పొడవడానికి వచ్చింది. టీవీలోంచి పక్షి రావడం ఏమిట్రా? నాన్న, మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది నిజం. పక్షి నన్ను 2 సార్లు పొడవడానికి వచ్చింది. నందిని, నువ్వేదో భ్రమలో ఉన్నావమ్మా. లేదు మావయ్య, నేను చెప్పేది నిజం. నా ఆత్మ నాకు 2 సార్లు కనిపించింది. ఉండరా చూద్దామా? వద్దు, వద్దు.
మరేం పర్లేదురా, కంగారు పడుతూ నేను ఉన్నాను కదా. చూస్తున్నాను, ఒక్క నిమిషం. ఉన్నాగా ఉండు. నాన్న చూడండి, అచ్చు నాలాగే ఉంది. నీలాగా ఉంటావేంట్రా, వాళ్ళు సినిమా ఆర్టిస్టులు. కాదు నాన్న, అది నా ఆత్మ. అదిగో చూడండి. సరిగ్గా చూడమ్మా, అక్కడ నీ ఆత్మ లేదు. అమ్మా ఉందమ్మా, నాకు కనిపిస్తోంది. నువ్వు సరిగ్గా చూడు. నందిని, భయపడకమ్మా, మేము ఉన్నాం కదా, నీకేం కాదు. టీవీ ఆఫ్ చేయి. ముందు టీవీ ఆఫ్ చేయి నాన్న. ఆఫ్ చేయి. టీవీ ఆఫ్ చేయి నాన్న. ఆఫ్ చేయి నాన్న. ఆఫ్ చేస్తాను. భయపడకమ్మా, మేము ఉన్నాగా, నీకేం కాదు. బావగారు లోపలికి తీసుకెళ్ళండి, కాసేపు రెస్ట్ తీసుకుంటే నార్మల్ అయిపోతుంది. సరే పదమ్మా. పదమ్మా, పదరా. ఏయ్ నందిని, నా మాటే కాదంటావా? ఎన్నో సంవత్సరాల నా నిరీక్షణ ఫలించకుండా చేస్తావా? నువ్వు నా ఆశయం నెరవేర్చినప్పుడు నా ప్రాణాలు నీకెందుకు? వాటిని నీకు దూరం చేస్తాను. నిన్ను బ్రతకనివ్వను, బ్రతకనివ్వను, చంపేస్తాను. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? లేదు అమ్మా, గొంతు నొక్కుతున్నట్టుంది. ఊపిరాడట్లేదు. మంచినీళ్ళు తాగు. తాగానమ్మా. ఆత్మ కల్లోకి వచ్చిందమ్మా. నన్ను చంపేస్తానని బెదిరించింది. దేవుడు తల్లి. అమ్మా భయమేస్తోందమ్మా. అయ్యో ఏం చెయ్యాలి? అమ్మా రామా, రా, నాన్న దగ్గరికి వెళ్దాం. రామా, రా, నాన్న దగ్గరికి వెళ్దాం. వచ్చి, రా. ఏమండి? అన్నయ్య, ఏమండి? అన్నయ్య, ఏమండి? అన్నయ్య, ఏమండి? నందినికి గొంతు ఊపిరాటం లేదండి. ఆత్మ కల్లో కనబడి చంపేస్తానంటుందట. నందిని, నందిని. అన్నయ్య, వెంటనే డాక్టర్ని పిలవండి. అలాగేనమ్మా, ఇప్పుడే ఫోన్ చేస్తాను. అమ్మా. ఏంటండి? శుభవాని ఇంటికి వస్తే ఇదే తల్లి. వదినా, ఆ పూజ గదికి తీసుకెళ్ళి నన్ను బొట్టు పెట్టు. రామా. తులసి, ఆగేమంటుదినా? దుర్గమ్మ తల్లి మహిమ గలది. ఆపదల్లో ఉండే వాళ్ళని ఆదుకుంటుంది. బొట్టు తీసి నందినికి పెట్టుదినా? ఆలోచిస్తావేంటుదినా? బొట్టు తీసి నందినికి పెట్టు. పొట్టు పెట్టు తులసి. ఇప్పుడు మన నందిని కాపాడగలిగేది ఆ దుర్గమ్మ తల్లి మాత్రమే. పొట్టు పెట్టు తులసి. తల్లి, నా బిడ్డని కాపాడు. పెట్టు తులసి. అమ్మ నందిని, చూసావా వదినా ఆ తల్లి మహిమ? నందిని, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు నాన్న. తులసి, నందిని పైకి తీసుకెళ్ళు. వెళ్ళమ్మా. బావగారు, మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళండి.
పడుకో. చూసావా తులసి, ఆ స్వామీజీ నుండి తప్పించుకోవాలని ఇక్కడికొచ్చి దుర్గమ్మ తల్లికి దొరికిపోయాం. ఈ తల్లి సర్వాంతర్యామి. ఆపదలో ఉన్న వారిని ఎలా ఆదుకుంటుందో, తప్పు చేసే వారిని అలా వెంబడిస్తుంది. ఈ తల్లి కనుసనల నుండి మనం తప్పించుకోలేము తులసి. మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తే మనకి క్షమాభిక్ష కూడా దక్కదు. ఆ స్వామి చెప్పినట్లు మనం నందిని కోల్పోయి జీవితంతో క్షోభ అనుభవించాల్సి వస్తుంది. తులసి, నా మాట విను తులసి. ఇంకా దుర్గంతో పంతం మంచిది కాదు. ఆ తల్లికి క్షమాపణ చెప్పి మన తప్పు సరిదిద్దుకుందాం. మన నందిని ఆ తల్లికి అప్పగించేద్దాం. తల్లి, నువ్వు నాకు సంతానాన్ని అనుగ్రహించిన రోజునే వరాన్ని శాపంతో ముడిపెడుతున్నావు అన్నాను. ఈరోజు అదే నిజమైంది, చూసావా? ఏం తప్పు చేశావనమ్మా మాకే శిక్ష? కన్న తల్లి ప్రేమ నీకు తెలియదా? నేను పంతానికి పోతే నువ్వు నాపై పంతం పడతావా? నా బిడ్డను నా కాకుండా చేస్తావా? అయినా నేను తప్పు చేస్తే నా కూతురికి ఎందుకమ్మా శిక్ష వేస్తున్నావు? కావాలంటే నా ప్రాణాలు తీసుకోవచ్చుగా, కానీ నువ్వు ఆ పని చేయవు. ఎందుకంటే నువ్వు నీ పంతం నెగ్గించుకోవాలి. సరేనమ్మా, నేను నిన్ను గెలవలేవని అర్థమైపోయింది. నా కూతుర్ని నీకు అప్పగిస్తాను.
పల్లవి, రవి, ఎన్నాళ్ళ కలిసాం. ఎలా ఉన్నారండి? మీరు లేరనే బాధ తప్ప నాకే బాగానే ఉన్నాను. మా కోసం ఎన్నో ఇబ్బందులు పడుంటారని నాకు తెలుసండి. తర్వాత మిమ్మల్ని కలవాలని ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ అరణ్యంలో ఎటు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియక ఎన్నో కష్టాలు పడ్డాం, ఎంతో బాధ అనుభవించాం. మీ పరిస్థితి ఇలా ఉంటుందని నేను ఊహించాను పల్లవి. కానీ మిమ్మల్ని ఎలా తెలుసుకోవాలో అర్థం కాలేదు. ఎంతో ప్రయత్నించాను, ఎక్కడెక్కడో వెతికాను. తెలుసండి, మా కోసం మీరు బాధపడుతుంటారని తలుచుకున్నప్పుడంతా నరకంగా ఉండేది. మరోవైపు పిల్లలు నాన్న దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుతున్నప్పుడు ఏం సమాధానం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఆకలి అని ఏడ్చినప్పుడు వాళ్ళని ఎలా ఓదార్చాలో తెలిసేది కాదు. నేను ఉండి కూడా మీ కష్టాలు తప్పించలేకపోయాను. నన్ను క్షమించు. ఏమండి, ఏంటి ఏంటి మాటలు? ఎక్కడున్నామో తెలియకుండా మీరు మాత్రం ఏం చేయగలరు? మీరు మా కోసం ఎంత తప్పించుంటారో, ఎంత వేదన అనుభవించుంటారో నేను ఊహించగలను. నాలో నేను బాధపడ్డం తప్ప నేనేమీ చేయలేకపోయాను పల్లవి. మీరే కాదండి, ఈ పరిస్థితుల్లో ఎవరు ఏమీ చేయలేరు. బాధపడకండి. ఆ పౌర్ణమి రోజే నిన్ను ఆపి ఉంటే ఇదంతా జరిగేది కాదు. ఆ డైరీని నమ్మి తప్పు చేశాను. దాని ఫలితమే ఇది. మనకి కష్టాలు ముందే రాసిపెట్టున్నాయి రవి. అందుకే దీని నుండి మనం తప్పించుకోలేకపోతున్నాం. ఆ దైవం మనకు ఎన్ని పరీక్షలు పెట్టినా పర్వాలేదు, కానీ మనతో పాటు పసిపిల్లల్ని కూడా బాధ పెడుతున్నాం. నిజమేనండి. ఇక్కడో దుర్మార్గుడు మమ్మల్ని బంధించి విష్ణుని చంపాలనుకున్నాడు. సమయానికి చంద్రికొచ్చి కాపాడింది కాబట్టి విష్ణు బతకగలిగాడు. లేకపోతే అసలేం జరిగింది పల్లవి? విష్ణుని ఎందుకు చంపాలనుకున్నాడు? ఇక్కడ మాయను సొంతం చేసుకోవాలనుకునే కొంతమంది అటవికులున్నారు రవి. ఈ పరిస్థితుల్ని ఎలా భరించావు పల్లవి? భరించక ఏం చేయగలం రవి? అంతా దైవం పైన భారం వేశాను. ఆ దైవమే నాకు ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిస్తోంది. ఇంతకీ విష్ణు గాయత్రి ఎక్కడున్నారు? ఆ రోజు తప్పిపోయిన దగ్గర నుండి నాకింతవరకు కనిపించలేదు రవి. వారి కోసమే వెతుకుతున్నాం. వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. ఇంత పెద్ద అరణ్యంలో వాళ్ళెక్కడున్నారని వెతికి పట్టుకోగలం? క్రూర మృగాల మధ్య, ఆటవికుల మధ్య వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. అలా అనుకు రవి. దైవం మనకు అన్యాయం చేయదు. మన పిల్లలను మనకు క్షేమంగానే అప్పగిస్తుంది. మనకి సమస్యలన్నీ ఆ దైవం వల్లే వస్తున్నాయి. నువ్వింకా గుడ్డిగా ఆ దైవాన్ని నమ్మకు. తప్పు రవి. చావు బ్రతుకుల మధ్య ఉన్న విష్ణుని బ్రతికించడానికి ఓ పెద్దాయన తన ప్రాణం త్యాగం చేసి వాడికి జీవం పోశాడు. దీనికి కారణం ఆ దైవమే. ఆయన ఆయుష్నే విష్ణువుకి ప్రసాదించింది, వాణ్ణి బ్రతికించింది. ఇప్పుడు కూడా దైవం మనకు మార్గం చూపిస్తుంది, వాళ్లను మన దగ్గరకు చేరుస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది రవి. ఇప్పుడు మనకి నమ్మకాలు ముఖ్యం కాదు పల్లవి. ముందు వాళ్ళని కాపాడుకోవాలి.
ఏ టైంలో ఏ ప్రమాదమైనా జరగచ్చు. రా వెతుకుదాం. రా పల్లవి. అమ్మా, ఎందుకలా ఉన్నావు? మొహం ఇలా పెట్టి కాస్త నవ్వొచ్చు కదా. అయ్యో ప్లీజ్ వద్దు, దయచేసి నవ్వకు. మీరు కూడా ఏంటి నాన్న? అసలేమైంది మీ ఇద్దరికి? నన్నేదో అప్పగింతలు ఇస్తున్నట్టు. ప్లీజ్ ఏమైనా కబుర్లు చెప్పొచ్చు కదా. మేమేం చెప్తావు, నువ్వే చెప్పు. నేను చెప్పినా మీరు వినే మూడ్లోనే ఉన్నారు. ఏదో భరించలేని బాధ అనుభవిస్తున్నట్టున్నారు. అవును, సడన్ గా గుడికి వెళ్దామని తీసుకొచ్చారు, కానీ ఎందుకు ఇలా ఉన్నారో అర్థం కావట్లేదు. ఏమైంది? అమ్మా ప్లీజ్ కాస్త నవ్వమ్మా. నాన్న ప్లీజ్ నాన్న, నవ్వు నాన్న. నా బంగారం. నాన్న మీరు ఓకేనా? థ్యాంక్ యూ. పూజారి గారు, పూజారి గారు, నందిని పేరుని అర్చన చేయించండి. అలాగేనమ్మా. ఓం గౌరీ మిమాయ సలిలాని దక్షేకపదే ద్విపదేశాచతుష్పదే అష్టాపదే నవపదే బభూషే సహస్ర అక్షర పరమేభ్యో. తల్లి, నా కూతుర్ని నీకు అప్పగించడం ఆలస్యం చేసి తప్పు చేశాను, నన్ను క్షమించు. ఈ రోజు దాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఇక దాని భారం అంతా నీదే. ఏతావంతో వై దేవానాగుస్తవాః తయేవాస్మై సవాన్ ప్రయచ్చంతే తయేనం పునఃసవంతే రాజ్యాయ దేవసో రాజా భవతి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో సానేతి ఏకదా బ్రహ్మణముపహరతే. శతమానం భవజదాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మనోభీష్ట సిద్ధిరస్తు. అమ్మా, బ్యాగ్ లేవు. ప్రసాద ఫల సిద్ధిరస్తు. మహదైశ్వర్యాభివృద్ధిరస్తు. శుభం భూయాత్. నానా, ఈ ఆలయానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఉందమ్మా. ఇది చాలా పవిత్రమైన ఆలయం. ఈ దుర్గమ్మ తల్లి చాలా మహిమ గలది. ఈ తల్లి అనుగ్రహం వల్లే నువ్వు నాకు పుట్టావు. మరెప్పుడు నన్ను ఇక్కడికి తీసుకురాలేదేంటి? ఆ తల్లి ఇప్పుడే అనుగ్రహించిందమ్మా. ఏంటి నాన్న మీరు తీసుకురాకుండా ఆ తల్లి అనుగ్రహం అంటారు? అంతా ఆ తల్లి సంకల్పంతోనే జరుగుతుందమ్మా. మనం అనుకుంటే ఏది జరగదు. ఈ లోకంలోని ప్రతి కదలికకి దైవ సంకల్పం కావాలి. కొందరు మంచి జరిగినప్పుడు దైవాన్ని మొక్కి, చెడు జరిగినప్పుడు అసహ్యించుకుంటారు. అది చాలా తప్పు. నువ్వెప్పుడు ఆ దైవంపై నమ్మకాన్ని ఉంచు. దైవం కోసం ఏం చేయడానికైనా సిద్ధమవ్వాలి. దైవానికి మనమేం చేయగలం నాన్న? లోకంలో జరగాల్సిన ఎన్నో పనుల కోసం ఆ దైవం కొందరిని తన ప్రతినిధులుగా ఎంచుకుని వారితో ఆ పనులు పూర్తి చేయిస్తుంది. కాబట్టి ఆ కొందరిలో మనం ఉండే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
మనకంత అదృష్టం ఉందా? ఎందుకుండదు? మనం నీ పుట్టినరోజు నాడు అనాథలకు సహాయపడ్డాం, వారి అవసరాలు తీర్చాం. ఇది దైవ సంకల్పంతోనే జరిగింది. వారికి సహాయం చేయాలనే ఆలోచన నీకు ఆ దైవమే కల్పించింది. నిజమే కావచ్చు. అయితే నేను ఆ సాయంతో తృప్తి పడలేనమ్మా. ఇంకా ఏదో చేయాలనే తపన. మన కళ్ళ ముందే ఎంతో మంది ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మనం సాయం చేయగలిగే స్థాయిలో ఉండి కూడా చేయలేకపోతున్నాం. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మన సమాజానికి ఏమైనా చేయాలనిపిస్తుంది. చేస్తావురా, నువ్వు చేయగలవు. నువ్విప్పుడే అసలైన జీవితంలోకి అడుగు పెడుతున్నావు. ఈ వయసులోనే ఇంత తప్పనుంటే మరికొన్ని సంవత్సరాలకి నువ్వు సమాజానికి ఖచ్చితంగా సేవ చేయగలవు. చెయ్యాలి కూడా. నువ్వు పుట్టకముందే మేము నిన్ను గొప్పదాన్ని చేయాలనుకున్నావు. 10 మంది గురించి ఆలోచించే గుణం నీకు అబ్బాలని అనుకున్నావు. అనుకున్నట్లుగానే నీకు ఆ గుణం అబ్బింది. అంతా మీ పెంపకంలోనే ఉంది. నందిని, నిజంగా మా పెంపకం మంచిదై నువ్వు మమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే మాకంటే అదృష్టవంతులుండరు. ఎందుకంటే మేం చనిపోయినా మానసికంగా నీ రూపంలో బ్రతికే ఉంటాం. నీకెన్ని కష్టాలొచ్చినా నీ మంచితనాన్ని మాత్రం వదులుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, దైవాన్ని నమ్ము. ఆ దైవం కోసం ఏం చేయటానికైనా నువ్వు సిద్ధం అవ్వాలి. నాన్న, ఇక చాలు నాన్న. మీరు విషయం చెప్తుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. రండి, ఈ గుడి మొత్తం తిరిగి చూద్దాం. నువ్వు వెళ్ళమ్మా. మీరు రావచ్చు కదా. మాకంతా తెలుసురా, నువ్వు వెళ్ళు. సరే, ఉండు, ఒక్క నిమిషం. ఇదిగో ఈ బ్యాగ్ తీసుకెళ్ళు. తర్వాత తీసుకెళ్తాను. ఇక్కడే ఉంచండి. నా మాట వినరా, తీసుకెళ్ళు. సరే. తులసి, నందిని వదిలేయడానికే వచ్చాం. వదిలేద్దాం. లేకపోతే మన ప్రేమే నందిని ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది. ఆ దైవ నిర్ణయాన్ని ఎవరూ అడ్డుకోలేరు. నా మాట విను, పద వెళదాం. రా తులసి, పద. పద తులసి. పద. రఘు, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? అది మాలపైన ఆధారపడి ఉంది. ఈ మాల మనకి దారి చూపిస్తున్నంత వరకు వెళ్తూనే ఉండాలి. దీని గైడెన్స్ కరెక్టేనంటావా? ఖచ్చితంగా. పల్లవి కీర్తనలో ఎవరో ఒకరిని మనం ఈరోజు కలిసే తీరుతాం. ఒకవేళ జరగకపోయినా మాయకి సంబంధించిన ఏదో ఒక విషయం తెలియచ్చు. చూద్దాం.
ఎక్కడికి వెళ్ళారు? ఛే, చెప్పా పెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నందిని, మమ్మల్ని క్షమించమ్మా. మేము నీకు దూరం అవుతున్నాం. ఇక నుండి ఆ దుర్గమ్మ తల్లి నీకు సర్వం. ఆ తల్లి సంకల్పంతో నువ్వు దైవ కార్యాన్ని పూర్తి చేయాలి. ఆ కార్యం పూర్తయితేనే నీ జన్మకు అర్థం ఉండేది. ఇక నుండి మమ్మల్ని మర్చిపో. నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ప్రార్థించేమే అమ్మా నాన్న. అజయ్, మాల దారి చూపించడం ఆపేసింది. అంటే ఈ గుళ్ళో మనకేమైనా తెలుస్తుందేమో. చూద్దాం పద. పద. कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् नोऽभीष्टसिद्धिरस्तु। ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదండి. పర్వాలేదు, చెప్పమ్మా. ఏం సాయం కావాలన్నా చేస్తాను. ఏం అక్కర్లేదండి, మీరు వెళ్ళండి వెళ్ళండి. ఏమైంది? ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? అడిగితే చెప్పడం లేదు. ఏమమ్మా, నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు గుడంతా తిరుగుతూనే ఉన్నావు. ఏమైందమ్మా నీకు? చెప్పమ్మా. ఏం లేదండి, నేను బాగానే ఉన్నాను. మీరు వెళ్ళండి. నందిని, ఏమైందమ్మా? మీ అమ్మ నాన్న ఎక్కడ? అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది. ఏమడిగితే ఏం చెప్పడం లేదు. కాసేపు ఆగమ్మా, ఇక్కడే ఉండు, వాళ్ళు వస్తారు. వాళ్ళ సెల్ నెంబర్ ఉంటే చెప్పండి, ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కుందాం. ఏం అక్కర్లేదు. పోనీ అడ్రస్ చెప్పండి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ చేయాలా వద్దా? మా ఇంటికి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. నేనేం చిన్నపిల్లని కాదు. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. మీరు వెళ్ళండి. నందిని, బాధపడకమ్మా, ఇక్కడే ఉండు, వాళ్ళు వస్తారు.